తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. ఈ రోజు ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. అయితే తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అని అధికారులు చెప్తున్నారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైందంట. 55 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని హైదరాబాదులోని సిఎస్ఐఆర్ ఎన్జీఆర్ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. భూకంపం సంభవించడానికి గల కారణం ఏమిటంటే భూమి యొక్క క్రస్ట్ లోపల ఆకస్మిక టెక్టోనిక్ కదలికల కారణంగా భూకంపాలు సంభవిస్తాయి. ఈ కదలికలు టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సంఘర్షణ ఫలితంగా ఏర్పడతాయి. ఆసైనోస్ఫియర్ అని పిలువబడే సెమీ ఫ్లూయిడ్ పొరపై తేలియాడే భూమి యొక్క క్రస్ట్ యొక్క పెద్ద విభాగాలు ప్లేట్ సరిహద్దుల వెంట ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు సరిహద్దుల వెంట ఉన్న రాళ్లు విరిగి జారిపోతాయి, నిల్వ చేయబడిన శక్తిని విడుదల చేస్తాయి మరియు భూకంప తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. దీని కారణంగా భూకంపం సంభవిస్తుందని మన శాస్త్రవేత్తలు చెప్తారు. భూకంపం సంభవించినప్పుడు త్వరగా ఆలోచించడం మరియు తగిన చర్యలు అనుసరించడానికి నిపుణులు చెప్పిన ప్రకారం మనకు తెలిసిన కొన్ని విషయాలను తెలుసుకుందామండి. అయితే భూకంప సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం ఉత్తమమని నిపుణులు చెప్తారు. మనం భూకంప సమయంలో ఇంట్లో ఉన్నట్లయితే ఏదైనా దృఢమైన ఫర్నిచర్ మూల లేదా లోపలి తలుపు కింద ఉండాలి. మనపై పడటానికి వీలున్న అంటే గాజు ఫర్నిచర్ కిటికీల నుండి దూరంగా ఉండాలి. పడిపోతున్న శిథిలాలు మరియు గాజుకు వ్యతిరేకంగా గాయాలను నివారించడానికి మన తలని దిండు వంటి మెత్తటి వస్తువులతో కాపాడుకోవాలి అని నిపుణులు చెప్తారు. ఒకవేళ భూకంపం సమయంలో మనం బయట ఉన్నట్లయితే భూ ప్రకంపనలు ఆగే వరకు కదలకుండా ఉన్న ప్రదేశంలోనే ఉండాలి. అయినప్పటికీ చెట్లు, భవనాలు లేదా విద్యుత్ కనెక్షన్ల నుండి జాగ్రత్తగా పక్కకు వెళ్ళాలి. భూకంప సమయంలో కారులో ప్రయాణిస్తున్నట్లయితే వెంటనే కారు ఆపి కారులోనే ఉండి భూకంపం ఆగిన తర్వాత ప్రయాణం కొనసాగించాలి. భూ ప్రకంపనల వణుకు ఆగిపోయే వరకు ఇంట్లోనే ఉండి మరియు నిష్క్రమించడం సురక్షితమని అధికారికంగా ప్రకటించబడుతుంది. చూశారు కదండి, భూకంపం సంభవించినప్పుడు నిపుణులు చెప్పిన ప్రకారం పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ధన్యవాదాలు.